ఈ సృష్టిలో బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అనేవి ఎన్నో ఉంటాయి. కానీ గురు శిష్యుల సంబంధం అనిర్వచనమైనది. మాటలతో చెప్పనలవి కాదు. అప్పుడే కన్ను తెరిచినటువంటి ఒక పసికందు తన తల్లిని ఎవరి సహాయం లేకుండానే గుర్తిస్తుంది. ఆ తల్లి తన తండ్రిని చూపిస్తుంది. ఆ తండ్రి గురువును చూపిస్తాడు. ఆ గురువు దైవాన్ని చూపిస్తుంటాడు. అంతటి అద్భుతమైనది గురువు. తనువును ప్రసాదించి బాహ్య ప్రపంచంలో చేర్చేది తల్లిదండ్రులైతే, జ్ఞానాన్ని బోధించి అంతర్ముఖ ప్రపంచంలో చేర్చేది ఒక గురువే. తల్లి ప్రేమ సరస్సు లాంటిదైతే గురు ప్రేమ సాగరం లాంటిదన్నారు. తలను నిమిరి లాలించి పాలించేది తల్లి అయితే, మన తలరాతలను మార్చి పాలించేది ఒక గురువు మాత్రమే. అందుకే ఒకరు మాతృమూర్తి అయితే మరొకరు జ్ఞానమూర్తి అన్నారు. మరి అటువంటి ఆ జ్ఞానమూర్తి మహావతారణ దినోత్సవాలు రేపటి రోజుని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అద్భుతంగా జరుపుకోవటానికి రేపు జరుపుకోబోతున్నాం. కాబట్టి మరొక్కసారి ఆ పరమ గురువుని మనసా వాచా కర్మణ స్మరించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి నా పేరు రామిరెడ్డి. అయితే ఏ రామిరెడ్డి చెప్పుకోలేని పరిస్థితి. చాలా పేర్లు మారినా నాకు నచ్చిన, మీరు మెచ్చిన పేరు ఒకే ఒకటి, రామిరెడ్డి మానస సరోవరం. సార్ చెప్పినట్టు మరి నాకు జన్మనిచ్చి ఈ లోకానికి పరిచయం చేసి కొంతమంది బంధువులు ఇచ్చారు నా తల్లిదండ్రులు. కానీ ఆధ్యాత్మికత తెలియని నాకు వేలాది మంది ఆత్మబంధువులు ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే పత్రిజీ మనందరికీ ఒక అద్భుతమైనటువంటి 3 పాశుపతాస్త్రాలంటి 3 సందేశాలు ఇచ్చారు. 1 శాకాహార జగత్, 2 ధ్యాన జగత్, 3 పిరమిడ్ జగత్. మరి ఆయన సంకల్పించిన, ఆయన తెలియజేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఆయన భౌతికంగా లేకపోయినా మరి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆయన మనందరినీ ఎంత ముందుకు నడిపిస్తున్నాడో ఈనాడు ఇక్కడ ఈ తణుకు ప్రదేశంలో జరుగుతున్న కార్యక్రమాలే మనకు నిదర్శనం. ఎంత అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. శాకాహార జగత్తు, ఈనాడు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అని చెప్పి పైకి చెప్తున్నటువంటి మాటలే. కానీ ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా మరి ర్యాలీలంటూ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటే ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో. గత 2 రోజుల నుంచి కూడా ఎన్నోటువంటి అద్భుత కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఏమిటి శాకాహార విశిష్టత? జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే తెలుసుకుంటా వాటి గాథ అన్నారు. అలాగే మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయ్య మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. దేహం అనేది ఒక మట్టి కుండ, మాంసాహారం తింటే చిల్లుకుండ, శాకాహారం తింటే నిండుకుండ, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా,
మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? నీచెమును మృంగి తెల్లవారుతుందని తెలుపుతూ కోతలేయిస్తున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? అడవిలో తిరుగుతూ పసిబిడ్డల వలె బ్రతికేటువంటి మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తినే మనుషుడు మంచమెక్కుచుండినే. మనుషులకేమిది మాయరోగమాయనే? మిత్రులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా జంతువధ నిషేధించండి, శాకాహారాన్ని మానండి. పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకోండి మిత్రులారా. మరి అందుకోసం మనం శాకాహార జగత్తుని నిర్మించుకుంటున్నాం. అలాగే పిరమిడ్ జగత్తు. ఏమిటి పిరమిడ్? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్త్యాలయం. ఇక్కడ తెలిపేది నేర్పేది ఒక్కటే, అదే ధ్యానం మాత్రమే. ఈ పిరమిడ్ ద్వారాలు కొందరి కోసమో కాదు, ఇవి అందరి కోసం. దీని ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకొనే ఉంటాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నులు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ చేసేది పొందేది ఒక్కటే, అదే ధ్యానం మాత్రమే. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు, ప్రేమను పంచే శక్తిని పంచే దేవాలయాలు, ప్రేమను పంచే విశ్వాలయాలు. పిరమిడ్ అనేది ఒక పుణ్యక్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే మరి ఈ పిరమిడ్ జగత్తును మనందరం కూడా కాపాడుకోవాలి. సో ఎందుకంటే మనకి స్వామీజీ ఎంతో ముఖ్య అతిథి, మాట్లాడాలనుకుని చాలా ఉన్నాయి. ఈ తణుకు పట్టణానికి నేను గతంలో ఒక 2 సార్లు కూడా రావటం జరిగింది, పత్రిక సార్తో పాటు రావటం జరిగింది. సో ఫైనల్గా మరి ఇక్కడ మానస సరోవరం, కృష్ణానది తీరాన మానస సరోవర ధ్యానాశ్రమం రాని వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి. ఏమో చాలామంది రాలేదు. సో చాలా ఆనందదాయకం. నా ఎంతో అదృష్టవంతుని అనుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఆహ్వానిస్తున్నాను. మరి విజయవాడ సమీపాన కృష్ణానది తీరాన 1 ఎకరం స్థలంలో ఒక అత్యద్భుతమైనటువంటి, ఒక దివ్య చిత్రమైనటువంటి మానస సరోవర ధ్యానాశ్రమాన్ని నిర్మించడం జరిగింది. 2013 సంవత్సరం జనవరి 12వ తారీఖుని దాన్ని ప్రారంభించుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు అక్కడ నిర్వహించుకుంటూ మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క జన్మదిన వేడుకలు, 2017 సంవత్సరంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం యొక్క జన్మదిన వేడుకలు, 2018 సంవత్సరంలో స్వర్ణమాల పత్రిజీ దంపతుల వివాహ వేడుక మహోత్సవ వేడుకలు కూడా ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా పత్రిజీ యొక్క ప్రేరణతోటి హ్యాపీ సండేను వన్డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుకుంటూ మరి అక్కడ కార్యక్రమాలు కొనసాగించుతున్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ మానస సరోవరాన్ని దర్శించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చినటువంటి ఒక బహుమానం. కృష్ణానది తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చిన వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది నరం. ఇక మారుతుంది మన యొక్క స్వరం. ఇక మనందరి జీవితాలు సుందరం. కాబట్టి ఈ అద్భుతమైన మానస సరోవరాన్ని దర్శిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కాంతి పిరమిడ్ ధ్యాన వ్యవస్థాపకులు, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే ముఖ్య అతిథులందరికీ మనసారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చివరగా వశిష్ఠ గౌతమి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వి లక్ష్మణరావు గారి 2 నిమిషాల సందేశం తీసుకు. జగద్గురు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు. పత్రిజీ గారు మనకి ఇచ్చింది స్వేచ్ఛ. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ. ఇక్కడ ధ్యానంలో మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు అప్పటి వరకు జీవితం సరి అయిన స్థితిలో ఉండదు. లోపలికి ప్రయాణం చేసినప్పుడు అప్పటి వరకు తల్లిలాగానే ఉంటుంది, కానీ తల్లి యొక్క గ్రేట్ తెలియదు. మనలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో తల్లిని ఎలా చూశాననే ఆలోచన, లోపాలు ఏంటనేది వస్తుంది. అలాగే తండ్రిని, అలాగే సమాజాన్ని, అలాగే ఈ ప్రకృతి, పక్కవాళ్ళు అంతా డిఫరెంట్ మారిపోద్ది. కోటి విద్యలు కూటి కొరకు. ఆ విద్యల్లో అత్యద్భుతంగా ఎదగాలి అంటే ఆత్మవిద్య అద్భుతం. అది తప్ప ఎవ్వరూ కూడా ఇక్కడ, ఎందుకంటే చాలామంది ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాలకి, ఈ 3 రోజులు 4 రోజుల కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి మీ యొక్క ఎంతో గ్రేట్ మాస్టర్స్ని, ఎంత జ్ఞానాన్ని మీకు పంచి ఇంత అత్యద్భుతమైన నిర్వాహకులకు గట్టిగా క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, తెలియదు మనకి జీవితం అంటే ఈ శరీరతత్వంలోనే జీవిస్తున్నాం. మనంలో ఉన్నది ఒక దైవత్వం అని తెలుసుకొని దైవత్వ స్థితిలో ఎలా జీవించాలా అనే స్థితిలో ఇక్కడ ఏదో ధ్యానం చేస్తున్నాం. నిన్నటి వరకు శాకాహారిగా మానిపోయాం, మిగతా అంతా ప్రపంచం అంతా చెడ్డది. ఇక్కడ నాకు వీళ్ళందరూ బానిసలు. ఆ స్థితుల నుంచి మారి ఒక అద్భుతంగా ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడగలగటమే దైవత్వ లక్షణం. అప్పటి వరకు నేనే గొప్ప, నేనే తక్కువ, నేనే ఎక్కువ, అందరిలో లోపాలు నాకే కనపడతాయి. అంటే నా దృష్టే సృష్టి. నేను అందరిలో లోపాలు నాకు కనపడి అంటే నాలో ఉన్నట్టే. అందరిలో గ్రేట్ ఎత్తుక్కుందాం, నాలో లోపాలు ఎత్తుక్కుందాం, అద్భుతమైన జీవితం పొందుదాం. మరి రేపు గ్రేట్ గురు మరి మహోత్తరణ ఉత్సవం వశిష్ఠ గౌతమిలో జరుగుతుంది రేపు సాయంత్రం. ప్రతి ఒక్కరూ రండి అక్కడికి. దయచేసి ఆ మహాక్షేత్రాన్ని దర్శించుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక తాజ్మహల్గా తయారవబోతుంది అది మన అందరి కృషి ద్వారా. దానిని ఈరోజు అక్కడ కూర్చుంటేనే దాని ఎనర్జీస్ వేరు. మనం అందరం దాంట్లో సహకరించి, ఇక్కడ పిరమిడ్ అంటే అదేంటి ఇదేంటి అనే స్థితిలో నుంచి మీరు అందరూ మహిళలు కూడా ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలా. ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలా. మనం రకరకాల ఇది రసాయన పదార్థాలతో ఉండే ఆహారం మనం తింటున్నాం. ఒక్క 4 రోజులు ఆ ఏది కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ దాంట్లో పెడితే ఆ యొక్క రసాయన రకరకాల విష పదార్థాలన్నీ పోతాయి. ఒక్క 4 రోజుల్లో ఆ విశ్వశక్తితో నిండిపోయి మన కుటుంబానికి అత్యద్భుతమైన అద్భుతమైన ఆహార పదార్థం మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది తప్ప ఏమీ లేదు. రాబోయే ప్రపంచం అంతా పిరమిడ్ ప్రపంచం. మరి గ్రేట్ గురువు గారు మాట్లాడాలి కాబట్టి చాలా 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 ఒకసారి గట్టిగా ఈ నిర్వహణకి గురువు గారికి గట్టిగా క్లాస్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.